ఎండలు మండిపోయే మే నెలలో వాతావరణ శాఖ చల్లని కబురిచ్చింది. వ్యవసాయానికి ఊతమిచ్చే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. ఈ ఏడాది 8 రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. ఇక 16 ఏళ్ల తర్వాత అంచనాల కంటే ముందుగానే రుతుపవనాలు కేరళను తాకాయి. 2009లో మే 23న నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. ఆ ఏడాదిలో విస్తారమైన వర్షాలు కురిశాయి. ఇక గత ఏడాది మే 30న రుతుపవనాలు దేశంలోకి ఎంటర్ కాగా ఈసారి మాత్రం 8 రోజుల ముందుగానే కేరళను తాకాయి. పుడమి పులకించే వేళ చినుకు కోసం చిగురు నిరీక్షణ. నల్ల మబ్బును చూసి మురిసే నాగలి, ఏరువాక కోసం ఏరు ఎదురుచూపు. నింగి నేలను కలిపే నీటి సంగమం, ప్రకృతి పరవశం. నైరుతి ఋతుపవనాలకు స్వాగతం. సో మనం కూడా నైరుతికి స్వాగతం చెప్పే టైం వచ్చేసింది. ఇవాళ కేరళని తాకిన నైరుతి ఋతుపవనాలు మరో 2 రోజుల్లో ఏపీలోకి కూడా ప్రవేశించబోతున్నాయి. జూన్ 1న తెలంగాణకు విస్తరించబోతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 2వ వారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో విస్తారమైన వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. ఋతుపవనాలు కేరళను తాకడంతో ఏపీ తెలంగాణలకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ప్రస్తుతం తెలంగాణలోని నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. మిగతా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక ఏపీ విషయానికి వస్తే అన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. దీంతో కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, ఇంకొన్ని జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు అరేబియా సముద్రంలో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. మరికొన్ని గంటల్లో సౌత్ కొంకణ దగ్గర తీరాన్ని దాటబోతోంది. అలాగే మరో 3 రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుండడంతో నైరుతి ఋతుపవనాల విస్తరణకి మరింత అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నెల 26, 27వ తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇప్పటికే కొన్ని రోజులుగా ఏపీ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఋతుపవనాలు కూడా ముందుగానే పలకరించడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.